ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. పాప నువ్వు ఆగా ఎందుకు ఇటు బా, ఇటు చూసుకుంటా బా, ఇటే చూసుకుంటా బా. అక్కడ ఉరక మాకు ముందు చూపు ఎదురు అటు పెట్టు, ఎందుకంటే పాములు ఎంత మొత్తం జంగల్ కదా, భయంకరంగా ఉంటుంది. ఈ కష్టపడి లోనకపోతే తెలిసిద్ది. బావా నేనొద్దా అన్నావుగా, ఇక బావాని చూడు బొక్కలకి వెళ్ళి త్వరలోకి వెళ్ళి దూరుకుంటూ పోవాలా. బాబా పురేలేనా కౌంచి పిట్లా దగ్గరికి వచ్చాక లేకపోతే భలేగా దుకాణం ఏమన్నా ఏదో బాగుంది. ఎట్లుంది పోవడానికి భయంకరంగా లేదా? కొండశీలం వచ్చి లటకని చుట్టుకుంటే ఏం చేస్తావు మరి? అది చెప్పు. మంచిగా గృహంలోకి ఇట్రా. ఇదే వచ్చేది కింద దిగటమేగా. వాంబో నేను చూస్తే వచ్చా పోసుకోను నేను. చూడు పాముది చూసాం అంటే ఈ రకంగా ఎంత రేంజ్ ఉంది పెద్ద పాము అది. చూడండి అంటే చుట్టుపక్కల ఆడ ఉంటుంది కదా, దాన్ని ముట్టుకోదు బా. దాటాలా బా దాని దాటాలా ఆ ఏరియా అనుకుంటుంది. మనం వేస్ట్ దూరం వచ్చినా కూడా ఫ్రెండ్ చూడండి, ఊగా మొర్రేడు పోతానని చెప్పంటా ఉంటే ఇక కొద్దిగా లాంగ్ వచ్చిన ప్రయోజనం లేకుండా అయిపోయింది. అన్నీ తెచ్చినాం మాల్ మసాలా, ఒక్క స్టిక్ వేసి మామూలు చూస్తుండే ఏమైనా మూమెంట్ అయితే రంగాల్లో దిగుదాం. అన్ని సువ్వలు వేసి కూర్చున్నాం రాడ్లు వేసి. ఏదో పడ్డా చూడు జల్ల ఫ్రెండ్స్, చల్లమాం మంచి సైజే ఉంది కదా. ఏ ఒకటి కిటకిట ఇదానిది పిచ్చి సికార్. ఇది ముళ్ళులు ఉంటాయి కదా చూసుకుని. అరే ఇది భలే సౌండ్ ఇస్తుంది కదా. ఇక నీకు ఆడికి పోయలేదు వేసే ఇక అంతేనా కూర్చున్నావు కొద్దిసేపు. అదే అన్నా నేనేమన్నా నీకు వచ్చినావు ఎట్లా ఇక్కడ దాకా వచ్చినావు, కొద్దిసేపు చూద్దాం. ఏంది అన్నది గుర్తమంటున్నావు కూరన్నాను చూడు. ఏంటది చూడండి, బుడదమట్టి అనుకుంటా. బుడదమట్టేగా మంచిగా మింగి కూర్చొని ఉంది. ఏదో జల్ల ఒకటి పట్టది చూద్దాం అని కూర్చున్నావు. ఎన్ని రోజులైందో బుడదమట్టలు అంతమైపోయాయి, కనపట్లేదు. నాలుగు చూస్తున్నాయి బుడదమట్టలు. ఆ జలం లేచి చూడండి. ఓకే ఫ్రెండ్స్, లొకేషన్ చేంజ్ ట్రై చేసినాం కానీ ఏం లేదు మూమెంట్. కెనాల్కి పోదాం. కెనాల్ ఏంటంటే కిన్నరసాని కాడ నుంచి చెక్ డ్యామ్ కాడ నుంచి కింద పాలాంటి దాకా ఉంటుంది, కరకవాకి దాకా ఉంటుంది. కెనాల్ ఆడేసినా బాంబు చేపలు పడతాయి. ఫ్రెండ్స్ ఈ కిన్నరసాని కెనాల్ కాడికైతే వచ్చినాం. ఈ కరకవాకి దాకా ఉంటుంది, ఇదే లైన్. ఈ కెనాల్లో ఆడేసినా బాంబు చేపలు పడతాయి. ప్రస్తుతానికైతే ఒక రాడ్ అయితే వేసా, చూద్దాం ట్రైల్. ఇది వచ్చింది ఏదో పడ్డది. ఆడిపోతున్నావు ఆగు. ముందు బాగా సైజు ఇక మన కంటెంట్ తీయది. ఏంది తీసేది ఆ గుడ్డ బుక్కిటి. గుడ్డ బుక్క పట్టు బా నా మాటిను. ఆ తెల్లది అదొద్దు, తెల్లది గుడ్. భలే లూపిచ్చిన మొత్తానికి అయితే. మంచి లావ్ ఎట్లుంది మింగేసింది మొత్తం. అరే చికెన్ కదా చేయాలిగా. కనుక బలం ఎంత సైజు జబర్దస్త్. లావు ఉంది, బారు తక్కువ లావు ఎక్కువ ఉంది. జారి పడి అందులో పడిపడి ఎగుతున్నా అందరూ లేచిన వాళ్ళు లేదని. లేకపోతే ముగ్గురం కొడుకుపోయింది, మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇందులో ముగ్గురం, మా బామ్మరిది, ఇంకో బామ్మరిది, నేను చచ్చేటోళ్ళం బతికినాం. మాకెళ్ళేసి అప్పుడే గేట్లు లేపిండు. మంచిగా దిగుతాను, ఆడ దిగుతాను, పైకి ఎక్కుతాను, ఆడ దిగుతాను, పైకి ఎక్కుతాను. ఆ రోజు శ్రీరామనవమి
ఎట్లా మర్చిపోతాం, చచ్చి బతికినాం కదా. అవును. ఆ తెల్లారే ఆడామ్స్ కాలేజ్ పిల్లగాళ్ళు ముగ్గురు తెల్లారే అనిపోయారు. మేము ముగ్గురం బతికినాం. మరి ఆ ఏ శక్తి ఉందేమో కానీ ఆడామ్స్ కాలేజ్ పిల్లగాళ్ళు కరెంట్ పడి దిగాలి పడి ముగ్గురు స్పాటు. అదృష్టంతో మేము బయట పెడతా పెడతా 4 కట్టాలా ఇప్పుడే కదా బాగా వచ్చింది. నీకు వచ్చినావు బావా. ఇక అది వచ్చింది అంటే సైజు ఇక వచ్చినట్టే తుంటా. భలే గ్యాప్ ఇచ్చాం, అట్లా గ్యాప్ బలికి ఇచ్చాం. జలికిచ్చిందా బా ఫస్ట్? ఏంటి లాక్కొని పోతూనే ఉంటాయి మింగి. అంతేనా? తీసుకున్నా ఇక్కడ వస్తాను ఇంకోటి. నేను నాకుతో కదులు లేవు సాయంత్రం వరకు. ఇక్కడ చెప్పిన ఇంకోటి వస్తుందని. నేను ఇలా బాంజా పచ్చడి పెడతా నేను ఇంటికాడ. నువ్వేమన్నా చెప్పు. పచ్చడి పెట్టి పెట్టుకొని చూడండి ఇంకోటి. ఇది ముందులు ఎక్కువ ఉంటాయి, జారుతాయి. రాజు బ్యాక్ టు బ్యాక్ ఎమ్మటెమ్మటే. బంక సీసం పెట్టి కొట్టినది. ఎట్టున్నాయి చూడండి ముళ్ళు. చిక్కదే బరువు సీసం. ఇప్పుడు పోతాను చూడు బెండు. కెనాలా మజాక, బ్యాక్ టు బ్యాక్. కెనాలా మజాక మజాక. మరి నేను చెప్పిన హలో. ఇంకోటి వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఇంకోటి వచ్చింది. వచ్చింది ఇంకోటి. అరే అబ్బా సైజు బావా ఇది కూడా. అబ్బా బాబా సైజు బావా. సరే ఎండు కష్టమే, ఎండు సూలు ఆడతాం కష్టమే ఫ్రెండ్స్. సరే బాబు ఇక గాలి ఒక రాడితే దీన్ని కూర్చున్నా ట్రైపాడ్ పడకుండా. ఇది పడితే పోయి కెనాల పడిద్ది. వచ్చింది ఆల్రెడీ మింగింది 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 మింగిందే ఎత్తులుగా ఊడిపోయింది. ఉండాలి అంటే ఇంకోటి కాలు ఊడిపోయింది. ఆడికి పోతున్నది అంత చిచ్చికాలు చేస్తున్నాయండి. చేతి జారుతుంది, ఆగట్లేదు చేతులు. ఇవ్వండి 3వ పీస్ గుడ్డు పాపలు దానికి పెట్టుకోవా. పెట్టాయి బతుకుంటాయి పోయేదాకా. నేను ఏంటంటే టైప్ అడుగు తిప్పకుండా ఛాన్స్ లేదు, తిప్పడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే గాలవుతుందని దానికి రాడు కూర్చిన. ఇంకో వచ్చినట్టే, ఇక్కడ వచ్చినట్టే వచ్చినట్టే. పో మింగని పూర్తిగా మింగనియాల, పూర్తిగా మింగనియాలి బాబు. కాబట్టి కొంచెం చిన్న సైజ్ వచ్చింది బాబు. ఏదో ఒకటి ఊడిపోయింది కాదు మళ్ళీ దీనికి కూడా. మింగట్లే ఉరుకుతూనే ఉన్నాయి పాక్కుని. చికెన్ చికెన్. అరే ఇది పట్టొద్దారా ఇక నేను ఇది పట్టేదేం లేదు. కొంచెం సైజ్ తగ్గింది బావా. పెద్దలేవా? సైజ్ తగ్గింది అంటాను ఇప్పుడు. పెద్ద రావట్లేదు వస్తాయి ఇప్పుడు. సైజ్ తగ్గింది అంటానా మెంట్లో కూడా. ఇగో ఫస్ట్ 3 పెద్ద పడ్డాయి కదా, కొంచెం సైజ్ తగ్గింది ఇప్పుడు అంటానా. మొత్తం మింగిందా వదిలిపెట్టాలి చెప్తున్నా. యూట్యూబ్ ఛానల్ ఇక్కడ బూతులు మాట్లాడొద్దు ఫ్రెండ్స్. బాగాడికి బూతులు వస్తున్నాయి, క్షమించండి. పక్క పెడతాను నా వల్ల కాదు ఇది. చికెన్ ఎందుకన్నా అది నరసింహ మార్చుకున్నాడు ముళ్ళు. నరసింహ మార్చిండు ముళ్ళు. చికెన్ చికెన్ రా 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 పోయినా ఫుల్ జ్వరం బావా. పోయినా కానీ ఏం చేస్తా, ఓపిక లేక పండుకోండి బెడ్లో. పోయినా ఒక పాపలేట్ పెట్టినా, ఒక పాపలు పెట్టినా. అప్పటికి కాలు వాసింది, ఇక మూమెంట్ లేదు.
చేద్దాం నీళ్ళు మనకి కావు ఇటు రావా ఇటు వస్తే చేప పడితే వీడియోలో వస్తావు మా మామ ఫీల్ అవుతాడు వచ్చిందా ఇట్లా 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 అది మా మామ ఫీల్ అవుతాడు ఇప్పుడే అంటానా మా బావాడు చేప లాగండి ఫ్రెండ్స్ కెమెరా ముందు ఉంటే కెమెరా ముందు కనపడతావు లేకుంటే అటు కనపడతావు బావా ఇట్రా ఊడిపోయిందా మొహం పాడు కాదు చూడండి ఫ్రెండ్స్ లాగడానికి లాగిండు గాలం ఊడిపోయింది ఏ సైదేవా ఫ్రెండ్స్ బావాడు కెమెరా ముందు లేకుండా పోయి ఆడికి పక్క పోయి పడుతుంది ఏం చేయాలి నేను అబ్బాయి ఖాలో రే సరే గిరియో అబ్బాయి ఖాలో మా కాంటారు నేను సరే మంచి విటమిన్ గొడ్డు పాపర నేను కానీ అక్కడ కాపీ కమాన్ సైజ్ తగ్గింది కొంచెం చిన్న ఉంది సిగ్గుడు అరే చికెన్ చెప్పరా కళాది ఏది కదా క్లాత్ క్లాత్ జాగ్రత్త అయ్యి బాబు ఈ నామ్ మాలు వాళ్ళు కొని రేవు పాపర్ స్టెప్ బై స్టెప్ బ్యాక్ టు బ్యాక్ అది ఓపెన్ చేయి బ్యాక్ టు బ్యాక్ సిక్సర్స్ అరే పోతాను ఇది మొత్తం తినేదా సాఫ్ చేసింది నెక్స్ట్ వదిలే పాప వద్దులే నువ్వు తినేటోడు తిని ఏం బాగా దాని తింటాం భయ పచ్చడి పెట్టుకొని ఇది తిరుగుతాయి ఇలా మీ అందరినీ చూపెడతా అంత చదువుకునే పిల్లగాళ్ళు లైక్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఇది సిగ్గుపడతారు ఎందుకో ఏమైంది అతిథులు హలో బై ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా చదువుకోండి చేపలకి వాళ్ళు మమ్మల్ని చేపల మీద పడకండి ఓకే నెక్స్ట్ టైం కలుద్దాం బై ఓకే రైట్ హలో శ్రీలు ఇక్కడ ఉన్నా ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చినట్టే అమ్మా మంచి సైజ్ ఫ్రెండ్స్ నీకు కనపడుతుంది వీడియో ఇటు పెట్టినా మింగలేదు అది తొందరపడ కొద్దిగా కానీ ఆడికి పోదు వచ్చింది గాలం తగలేదు అది ఫస్ట్ మిస్సింగ్ అది నీకు గట్టి పిలిచి వచ్చి గడ మీద పడేది కానీ నేను కొద్దిగా వయ్యారం చేసి అరే జరగండి తగులుతుందిరా అట్టయితే తెగుతుంది నువ్వేమన్నావా పెనాల్లో ఎప్పుడు పడితే అప్పుడు పడతాను నేను చెప్తే నువ్వేమో వాటికి చెప్పిన లెక్క ఇదా నీది ఇది నీదా నాదా రెండు రాజులు ఆయాలి కానీ కాదు నేను ఆడి నీదా ఇదా ఇది నీది నువ్వు తీసుకో మా గోళ నాకు మిస్ అయ్యాలి మటన్ బాబు జరగండి చికెన్ మీదరా చికెన్ పెట్టినా అదేంటే నువ్వు పెట్టిపోయినా నువ్వు మర్చిపోతే ఎట్లా గుడ్డు పాపలే ఫ్రెండ్స్ కూడా ఎట్టులేవు పచ్చడి అయ్యాలా ఏమనుకుంటారా నువ్వు పచ్చడి పెట్టు ఏమన్నా పెట్టు అన్న పిక్నిక్ అన్ని ఇవేరా మొత్తం ఇది బావా సైజ్ అంటే గొడ్డు పాపరా ఇది హైలైట్ సైజ్ తెలుసా ఇది సైజ్ అనేది అసలు మామూలు సైజ్ కాదు ఇది ఇట్లాంటిది దీన్ని నేను ఫస్ట్ ఇట్లాంటి నేను అసలు మామూలుగా లేదుగా ఏ జారిపోద్ది నేను పోయేది ఛాన్స్ ఉంటే మాకు ఒక లేదు పోయేటప్పుడు ఇట్లా సైజ్ అయినా ఏదైనా నీ బొందే కొట్టుకుంటావు కాదు ఈ సీజన్ ఇది హైలైట్ ఇది బట్ ఏ చూపి అడుగున్నర ఉంటుంది ఈజీ అడుగున్నర పైన ఉంటుంది కదా అంటే అరకిలో ఉంటుందా అనేది చెప్పలేదు కాదు కానీ ఇది బరువు ఉండవు ముక్కలు ఇంపార్టెంట్ కదా దీని ముక్కలు ఇంపార్టెంట్ అంతేనా
ఇంకోటి మంచి సైజ్ అదే సైజ్ జోడి మా బావగాడికి లెగిసింది మా బావగాడికి బగలేను తీగనా మూడందరూ పడేను బాగా లే అది మూడందరూ పడేను పట్టు సేమ్ సైజ్ బా కొద్దిగా తక్కువ ఉంది కొద్దిగా తక్కువ ఉంది అబ్బో ఇది బాగా మింగింది బా వాళ్ళకి బాగా మింగింది సైజు బా ఆడకు మింగినా ఇస్తా ఇది కనబడుతుంది మింగేది లాగేది కనబడదు కదా చూడండి లైవ్లో లాక్కొచ్చి ముందుకు పెడతాను లాగేది కనపడుతుంది ఎట్లా కనపడుద్ది పక్కన కనపడి మరి చేపలు అనేది పక్కన దూరం పోయి పట్టాలి కదా మరి భయపడి పెడతాను అవకాశం లేదు బా నేనేం చేశాను నేనే ఎక్కువ కనపట్లేదు ఉన్నది కొద్దిగా బొక్క దీన్ని చూపాలంటే ఇంకోటి రావాలా కెమెరా తిప్పాలా చెయ్యాలా ఏదో ఇది బాగా మింగింది కదా బాగా మింగింది దానికి ముళ్ళు ఉంటుంది కదా కింద ఇట్లా కింద ముళ్ళు ఉంటుంది పైన ఉంటుంది కొడుతుంది అనుకుంటున్నావు అది గుడ్డ అసలు ఈ క్లాత్ ఏం తీయలేమని కూడా మొత్తం చంపేయాల్సి వచ్చేదేమో నేను చంపాను కదా తప్పది అదే చచ్చిపోతుంది ఆడికి వేసుకుంటారా బిడ్డ చూపింది మా ఆడియన్స్ చూపింది ఎంత బాగా ఉన్నావు ఏంటి నువ్వు బాబు అంత అది పెద్దది కాదు కొద్దిగా చిన్నదే అదుగున్నారు ఉంటుంది అది తక్కువ చలో మింగు మింగు మింగిందా కొద్ది మింగు మింగు మింగింది బావా చెప్పానుగా చిక్కన్ రేపు ఆడే ఉంది చిక్కన్ ఒక్కొక్క బొక్కకి 4-5 వెళ్తున్నాయి అంటే ఒక్కొక్క లొకేషన్కి బొక్కలు ఉంటాయి కదా బయటకు వస్తుంది అక్కడ ఆదిద్దే కామెడీ అయిపోయింది చేత పట్టుకుంటా జాగ్రత్త వస్తాయి ఒకటే బంక గుడి వచ్చింది కాదు చెప్తా చిక్కం ఇలా ఇక్కడ ముళ్ళుతోనే గుచ్చేది అది ఇదే డేంజర్ పొడి చేస్తూ ఉంటుంది అబ్బా ఏం బాగా అది కాదు వదిలిపెట్టలే బాబా అందులో ఉన్నాయి ఎవరికొకరు ఇద్దాం బాబా వదిలిపెడితే మళ్ళీ బ్రేక్ అయితే చిక్కారు అనుకో వదిలిపెట్ట ఫ్రెండ్స్ కదంతు బ్యాక్ టు బ్యాక్ ఏమంటే ఎవరికొకరికి ఇద్దాం బా వదిలిపెట్టే పనొద్దు బొక్క ఉంది బా బొక్కలకు దూరింది అది అదే దాని ఇంటికి వెళ్ళిపోయింది అది రోజుకి వస్తే పాపు ఏమైంది 60 కాలాలు ఉన్నాయి విషయం అది కాలే కానీ కొంచెం వదిలేస్తుంది ఇమ్మటే మొక్కలు దూరింది బా అట్ట కూడా ఉందా బొక్క 3:30 అవుతుంది 3 అవుతుంది కొద్దిగా అన్నం తిని నేను చూపెట్టాలి కానీ అన్నం తిని అది స్టార్ట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ తీసుకురా పోదాంబా చూపి అక్కడ చూడండి మొత్తం 14 షాల్తీలు వచ్చాయి వెళ్ళిపోదాం ఏం లేదు కానీ వాటర్ లైన్ కొద్దిగా స్పీడ్ పెరిగింది గాలం ఆగట్లే దానివల్ల షికారు కాదు లేకపోతే మంచి షికారు అయ్యింది అనవసరంగా మావాడు వద్దు అంటే పోదిందాం అన్నాడు గంట టైం వెయిట్ చేసేది వాటర్ పెరిగింది లేదు ఆ గంటలో మన పని పోయేది అదే దెబ్బ మనం అనుకోలేదు దెబ్బ కొట్టింది గంట వేస్ట్ అయింది మధ్యలో వాటర్ పెరిగిపోయింది గాలమే ఆగట్టు ఎట్లా చేపలు పడతాయి ఓకే నెక్స్ట్ మళ్ళీ కలుస్తా రైట్ బాయ్.